బ్రేకింగ్ న్యూస్ మంగళగిరిలో దారుణం జరిగింది. జులాయిగా తిరుగుతున్న మైనస్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలి తీసుకోవడమే కాకుండా ఒక తల్లి పేగు బంధాన్ని తెంచేసింది. గౌతమ్ బుద్ధ రోడ్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య పరీక్షల కోసం వెళ్తున్న 7 నెలల గర్భిణిని రాంగ్ రూట్ లో అతివేగంగా వచ్చిన ఇద్దరు మైనస్ బైక్ తో బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో మహిళ కడుపులోని 7 నెలల శిశువు మృతి చెందగా బాధితురాలు గర్భసంచి కూడా పగిలిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. కేవలం ఢీకొట్టడం మాత్రమే కాకుండా బాధితురాలి బైక్ తో పాటు సుమారు 20 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడం ఘటన తీవ్రత తెలియజేస్తుంది. నిందితులు ధర్మతేజ, స్వజన్ కుమార్లను చదువు మారేసి జులాయిగా తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఇది కేవలం ప్రమాదమేనా లేక మెడలోని పుస్తలతాడు లాగే ప్రయత్నాలు జరిగిన గాడి అనే కోణంలో బాధితురాలి తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మా ఆవిడ మా చెల్లి కలిసి చెకప్ కోసం సంవిధ హాస్పిటల్కి పిలుచుకొస్తే ఆ బైక్ వాళ్ళు మా చెల్లి ఎదర మా పిల్ల మధ్యలో మా ఆవిడ వెనకమాల ఉంటే మా చెల్లి ఎదురుగున్న బండి తీసుకొచ్చి ఈ చైన్ లాగి అన్నట్టు మాకు అనుమానం ఉంది. నాకైతే చైన్ లాగి పిల్ల ఒక 20 కిలోమీటర్లు ఈడ్చుకొని కూడా వెళ్ళారు. నాకైతే అనుమానంగా ఉంది. అది కొంచెం పోలీసులు కొంచెం దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జులాయిగా తిరుగుతున్న మైనర్ల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం పరికొంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, ఎవరైతే ఆకతాయిలు జులాయిగా తిరుగుతూ కూడా అక్కడ ఒక 7 నెలల గర్భిణి స్త్రీని ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ గర్భిణికి సంబంధించిన గర్భసంచి పగిలిపోవడం మాత్రమే కాదు, కడుపులో ఉన్న 7 నెలల శిశువు కూడా మృతి చెందింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి మణికుమార్? మంగళగిరిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ల అత్యుత్సాహం ఓ నిండు గర్భిణి ఆశలను చినివేసిందని చెప్పాలి. రాంగ్ రూట్ లో అతివేగంగా వచ్చిన బైక్ బలంగా గర్భిణిని ఢీకొట్టడంతో కడుపులో ఉన్న 7 నెలల శిశువు కన్ను మూసినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్ లో జరిగింది. తాడేపల్లి మండలం మల్లెంపూడికి చెందిన రజియాకు 9 నెలల క్రితం వివాహం అయింది. 7 నెలల గర్భిణి ఉన్న ఆమె నిన్న బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరిలో ప్రైవేట్ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వచ్చారైతే వారంతా హాస్పిటల్కు వెళ్లేందుకు గౌతమ్ బుద్ధ రోడ్డు దాటుతుండగా అదే రూట్ లో రాంగ్ రూట్ లో వస్తున్నటువంటి ఇద్దరు మైనర్లు ఆ బైక్ తో అతివేగంగా వచ్చి బలంగా ఆ రజియాను ఢీకొట్టారు. ఈ ఘటనలో రజియా కింద పడిపోవటం, అదేవిధంగా దాదాపు 20 మీటర్లు ఆ బైక్ తో పాటు ఆ రజియాను గర్భిణిను ఈడ్చుకెళ్లిన ఘటన తీవ్రంగా కలకరం రేపింది. ఆ దాటికి ఆమె తీవ్రంగా గాయపడి బోర్లా పడిపోగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే స్పందించి అక్కడ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గర్భంలో ఉన్నటువంటి 7 నెలల శిశువు చనిపోయినట్టుగా కూడా వైద్యులు నిర్ధారించారు. మరోవైపు బలంగా బైక్ ఢీకొట్టడంతో ఆమె గర్భసంచి కూడా పగిలిపోయినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం రజియాకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇద్దరు మైనర్లు ఎవరైతే బైక్ తో ఢీకొట్టిన ఇద్దరు మైనర్లు కూడా మంగళగిరి పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని ఇద్దరు మైనర్లు కూడా చదువు మానేసి డెకరేషన్ పనులకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇలా రోడ్ల మీద జులాయిగా తిరుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. బైక్ తో ఢీకొట్టడం కాదు, వాళ్ళు మెడలో ఉన్న పుచ్చుల తాడును తెంచడానికి ప్రయత్నించారు. అందుకనే దాదాపు 20 మీటర్లు ఈడ్చుకెళ్లారు తమ బిడ్డనని చెప్పి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద పోలీసులు లోతైన విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల అదుపులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్టు తెలిసింది. దీని మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా సైన్స్ టెస్టింగ్ నేపథ్యంలో జరిగిందనేది పోలీసుల విచారణలో తెలియాల్సిన అవసరం ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ మణికుమార్.